అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అగ్రదేశాన్ని తుఫాను గజగజ వణికిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా అమెరికాలో తుఫాను దాటికి ప్రస్తుతం అక్కడి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దట్టంగా మంచు కురుస్తోంది. రోడ్లను పూర్తిగా మంచు కప్పేసింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. ఇక బలమైన గాలులకు విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి కనబడుతోంది అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో. ముఖ్యంగా ఇండియానా, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలో అత్యధికంగా ఈ మంచు తుఫాను కనబడుతోంది. పాఠశాలలు, ఆఫీసులకు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ పిలుపునిస్తున్నారు. ఇక సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు అధికారులు. ప్రస్తుతం అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు ఈ అలర్ట్స్ కొనసాగుతుంది. నవంబర్ 18 వరకు కూడా తుఫాను ప్రభావం ఉంటుందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా న్యూయార్క్, వాషింగ్టన్ డీసీతో పాటు ఇండియానా లాంటి రాష్ట్రాల్లో భయంకరమైన మంచు తుఫాను కురుస్తోంది. దీని ప్రభావంతో పూర్తిగా రోడ్లన్నీ అలాగే జనావాసాలన్నీ కూడా మంచుతో కప్పబడి -డిగ్రీలోకి ఉష్ణోగ్రత జారుకొని భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అమెరికాలో మంచు తుఫానుకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వ్యక్తి విషయంపై మంచు తుఫాను కారణంగా జనాలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. ఎంతటి భారీ మంచు కురుస్తోందో. పూర్తిగా జనావాసాలపైకి ఆ మంచు కురిస్తే జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఏదైనా అతిగా మంచు కురిసినా కానీ, అతిగా వాన పడ్డా, అతిగా ఎండ కొట్టినా ఈ వైపరీత్యాన్ని ప్రజలు తట్టుకోలేరు. ఏ ప్రాంతమైనా సరే, అది అమెరికా అయినా ఇంకే ప్రాంతమైనా ప్రపంచంలో. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితి అక్కడ పూర్తిగా మంచుతో కప్పివేయబడి అమెరికా అంతా కూడా ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తున్నాయి. బుధవారం నుంచి కొన్ని ప్రాంతాలు గంటకు 100 మైళ్ళ వేగంతో ఈదురుగాలు వీస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక 2 అడుగుల మంచుతో కప్పబడి చాలా ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మంచు దుప్పటేశాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఈ మంచు కొనసాగే అవకాశం ఉందని అమెరికాలోని కొన్ని ప్రాంతాలు అలాగే కొన్ని ముఖ్యమైన పట్టణాలకు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ముఖ్యంగా ఈ శీతాకాలపు వాతావరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ అమెరికాకు అక్కడి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 3 రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది జాతీయ వాతావరణ సేవ. NWS నేషనల్ వెదర్ సర్వీస్ సెంటర్ అక్కడికి అలర్ట్స్ జారీ చేసింది. భారీ మంచు, తుఫాను గాలులు రోడ్లపై సమస్యలను సృష్టిస్తున్నాయి. కొన్ని రోడ్లు నడవడానికి చాలా కష్టంగా మారిపోయాయంటూ NWS హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం ప్రయాణాల్లో డ్రైవర్లు వేగం తగ్గించుకోవాలి. మంచులో స్కిడ్ అయ్యి యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా బయటకు వెళ్ళమంటున్నారు, అవసరమైతే తప్ప. అది కూడా ఇక దట్టమైన మంచు, బలమైన గాలులు చెట్ల కొమ్మలను కూల్చివేసి విద్యుత్ లైన్లను దెబ్బతీసే చాలా ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సేవలను పునరుద్ధరించేందుకు అమెరికన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు శ్రమిస్తున్నారు. అలాగే 3 రాష్ట్రాలకు ఈ శీతాకాల వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తుంది. న్యూయార్క్, నెవాడా, కాలిఫోర్నియా ఈశాన్య ప్రాంతాల్లోని కొన్ని ఏరియాస్కు ముఖ్యంగా అలర్ట్స్ జారీ చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా న్యూయార్క్లో నయాగరా అలాగే ఓర్లిన్స్ కౌంటీలు సరస్సు ప్రభావ మంచుకు సిద్ధంగా ఉండాలని, అలాగే దీని ప్రకారం NWS ప్రకారం వాతావరణం భారీ మంచు బ్యాండ్ల నుంచి చాలా తక్కువ దృశ్యం అంటే విజిబిలిటీ లేదు అక్కడ. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే భారీ మంచు కారణంగా విజిబిలిటీ కోల్పోతున్నారు. మంచులో ఏమీ కనిపిస్తలేదు అక్కడ. రోడ్లపై వచ్చిపోయే వాహనాలు కూడా ఏం కనిపించట్లేదు. అలాగే స్పీడ్ ఎక్కువైతే కూడా మంచులో స్కిడ్ అవుతాయి, దాంతోపాటు యాక్సిడెంట్ జరుగుతాయి. అందుకే అప్రమత్తంగా ఉండమంటూ సూచిస్తున్నారు. ఇది కొన్ని మైళ్ళ దూరం వరకు ఇదే పరిస్థితి. అక్కడ చాలా ప్రాంతాల్లో, ఎక్కువ ప్రభావితమైన ప్రాంతాల్లో అయితే దాదాపు 3 అంగుళాల మంచు పేరుకుపోయింది. అంటే 3 అంగుళాల మంచు రోడ్డుపై ఆల్రెడీ అంతా 3 అంగుళాల ఎత్తు పేరుకుపోయిందంటే అర్థం చేసుకోండి, ఒక 1000 పొడవు దాదాపుగా అక్కడ పేరుకుపోయింది. దాదాపు రోజులు గడిచే కొద్దీ ఇది ఇంకా హిమపాతంగా మారే అవకాశం ఉంది. అంటే ఫ్రైడే దాకా ఈ మంచు ఇట్లాగే కంటిన్యూ అవకాశం ఉన్నట్టుగా అమెరికన్ వెదర్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక తూర్పు సరస్సు ఒంటారియో ప్రాంతంలో కూడా సరస్సు ప్రభావం మంచు కనిపించవచ్చు. అలాగే
కొన్ని ప్రాంతాల్లో 6 అంగుళాల వరకు మంచు కురుస్తుంది. 6 అంగుళాలు అంటే మామూలు విషయం కాదు, చాలా మందంగా ఉంటుంది. సో అంత ఎత్తులో మంచు పేరుకుపోయి ఉంటే కష్టంగా ఉంటుంది. సో టగ్ హిల్ పీఠభూమి అంతా కూడా, అలాగే జెఫర్సన్ కౌంటీ కూడా అత్యధికంగా మంచు పేరుకుపోయే ఛాన్స్ ఉంది. ఇక్కడ దిగువ ప్రాంతాల్లో వర్షం కూడా పడుతున్నట్టు తెలుస్తుంది, మంచు కరిగి. సో రకంగా సరస్సు ప్రభావం ఉత్తర ఎరీ కౌంటీని తాకే అవకాశం ఉంది. ఇక దీంతోపాటు బఫెలో మెట్రో ప్రాంతం అంటారు, అక్కడ కూడా పూర్తిగా ఈ మంచు ప్రభావం ఉంది నార్త్ టౌన్లో. సో ఆ రకంగా అమెరికాలో ఇక నెవాడా చూసుకుంటే, నెవాడా గ్రేటర్ లేక్ టాహో ప్రాంతంలో దాదాపు 7,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న ప్రాంతాలు. ఇక ఈ సియోరా పర్వతం అంటారు, అక్కడ కూడా దాదాపు 10 అంగుళాల వరకు మంచు కురుస్తుంది. ఇక దాంతోపాటు టహో సరస్సు అంటారు, అక్కడ కూడా ఎక్కువగా బలమైన ఈ తుఫాన్ గాలు వీసే అవకాశం ఉంది, మంచు తుఫాన్ గాలు. ఇంకా డోనర్, కార్సన్, అలాగే ఎబ్బెట్స్ లాంటి పర్వత ప్రాంతాల మీదుగా కూడా ఈ మంచు తుఫాన్ ఉంటుందని చెప్తున్నారు. సో రకంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అమెరికాలో న్యూయార్క్ కావచ్చు, నెవాడా కావచ్చు, ఈ 2 స్టేట్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈశాన్య కాలిఫోర్నియాలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. దాదాపుగా లాసెన్, తూర్పు ఫ్లూమాస్, అలాగే సియోరా కౌంటీల్లో దాదాపుగా 5,500 అడుగుల ఎత్తులో 4 నుంచి 8 అంగుళాల మంచు కురిసే అవకాశం ఉంది. ఇక్కడ హైవేలన్నీ కూడా పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి కాబట్టి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్తున్నారు. సో ప్రయాణం కష్టమని చెప్తున్నారు, అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ రకంగా ప్రస్తుతం అమెరికన్ నేషనల్ వెదర్ సర్వీస్ చెప్తుంది ఏంటంటే, ఇక్కడ పూర్తిగా చల్లటి మంచు పేరుకుపోయి ఉంటుంది కాబట్టి మంచు జల్లులు కూడా కురుస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇబ్బందులు పడతారు. సో రకంగా జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద అమెరికా చాలా వరకు కూడా ఇప్పుడు మంచు తుఫాన్లతో పూర్తిగా కప్పబడి ఉంది. మంచు తుఫాన్లతో అమెరికన్లు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. ఇక అమెరికాను ఇప్పటి వరకు అత్యంత శీతల వాతావరణం అయితే తాకింది. సో దేశంలోని తూర్పు అలాగే 2 వంతులను ఈ ఆర్కిటిక్ నుంచి వస్తున్నటువంటి గాల్లో ఆవరించి లక్షలాది మందిని ప్రభావితం చేసిన ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. I got nasty fast. రైట్. ఇక అమెరికాలోని ఉత్తర కరోలినా, ఫ్లోరిడా, కెంటకీ, నెవాడా, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ ఇలా చాలా రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం కనిపిస్తోంది. పూర్తిగా మంచు కురుస్తోంది. చల్లటి గాలుల ప్రభావం, తుఫాను ప్రభావంతో పూర్తిగా ప్రాంతంలో జనజీవనం స్తంభించిపోతుంది. అలాగే ఓహియో ఇట్లాంటి ఆర్లిన్ లాంటి ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయంటున్నారు. ఇక్కడ ఇక వింటర్ ప్రారంభమైంది కాబట్టి చాలా బలంగా ఆ గాలులు వీస్తున్నాయి, దీని ప్రభావం గట్టిగా ఉంటుందని చెప్తున్నారు. వింటర్ శరదృతువు అంటారు ఆ ప్రాంతం, అదంతా కూడా గట్టిగా వ్యాపిస్తుంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. హైవేలన్నీ కూడా మంచు కప్పబడి ఉన్నాయి, విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగాయి, విద్యుత్ అంతరాయం కలుగుతుంది. అంతేకాదు ఫ్లైట్లకు ఇబ్బంది అవుతుంది. అమెరికాలో ఈ ప్రాంతాల్లో ఫ్లైట్లు కూడా ఇబ్బందికరంగా నడిచే పరిస్థితులు, ఎందుకంటే అంత భారీగా మంచు కురుస్తుంటే ఖచ్చితంగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం NWS నేషనల్ వెదర్ సర్వీస్ ఆఫ్ అమెరికా గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్న ఆయా ప్రాంతాల్లో, నార్త్ వర్జీనియా కావచ్చు, అన్ని ప్రాంతాలు దాదాపు అమెరికాలోని అన్ని ప్రాంతాలు, ముఖ్యంగా తూర్పు ఈశాన్య ప్రాంతాలు అయితే గట్టిగా ఎఫెక్ట్ చూపిస్తాయంటున్నారు. సో అమెరికన్స్ అలాగే అక్కడ మన వాళ్ళైనా ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అమెరికా అధికారులు చెప్తున్న, వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న సూచనలు పాటించి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.